Hello students, welcome back to another informative video. In this video, మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనం గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేయడం ఎలా. గ్రూప్ 2కి మనకి 90 డేస్ అనేది కరెక్ట్గా ఉంది. ఈ 90 డేస్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనకి జాకీ చాన్ అనే వ్యక్తి మనకి ఏదైనా విజయం సాధించాలి అంటే మనం ఏం చేయాలి, సక్సెస్ని పొందాలంటే ఏం చేయాలి అనేది మనకి ఒక చిన్న కోట్ రూపంలో చెప్పడం జరిగింది. సో అది తన జీవితంలో చేసిన చిన్న విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. అది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. ఇది నాకు చాలా యూజ్ అయింది. ఈ అతను ఇచ్చిన ఈ సలహా. సో అది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఏ ఎగ్జామ్ అయినా మనం క్లియర్ చేయాలంటే మనకి మెయిన్ కావాల్సింది సిలబస్. ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ కాపీ అనేది మన చేతిలో ఉండాలి. ఆ సిలబస్ అనేది వర్డ్ టు వర్డ్ మనం చూసుకోవాలి. ఆ వర్డ్ టు వర్డ్ మనం తెలుసుకుంటేనే ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. మన గ్రూప్ 2కి సంబంధించి మనకి 4 సెగ్మెంట్స్ అనేవి ఉండడం జరిగింది. 75, 75, 75, 75. సో ఆ సెగ్మెంట్స్ యొక్క పూర్తి సిలబస్ కాపీ అనేది మన చేతిలో ఉండాలి. అండ్ ఈ బుక్స్ చదవాలి, ఆ బుక్స్ చదవాలి అనే ఏమీ లేదు. ఒక ఒక సెగ్మెంట్ మనం స్టార్ట్ చేసామంటే దానికి సంబంధించి ఒక మెయిన్ టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించి అదేంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ మనకి ఇప్పుడు గూగుల్‌లో దొరుకుతాయి. సో గూగుల్‌లో చూసి మనం సెల్ఫ్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆ గూగుల్‌లో ఆ టాపిక్ సెర్చ్ చేసి మనం సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అదే గూగుల్‌లో మనకి దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. సో ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ ఎంసీక్యూస్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయడం చాలా ఈజీ. చాలామంది ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, ఇన్ని టెస్ట్ సిరీస్ ఒక 50 టెస్ట్ సిరీస్ రాయండి అలా మనకు చెప్తున్నారు. నా ఉద్దేశంలో టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా మిస్టేక్ లాంటిది. ఆ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మనం ఏమి చదవకుండా సిలబస్ కంప్లీట్ చేయకుండా మనం టెస్టులు రాసామంటే మనం డీమోటివేట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం ఫస్ట్ ప్రయారిటీ మనం సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం మన సిలబస్ ఏంటనేది చూసుకున్న తర్వాత మనం మెయిన్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఇయర్‌లో మనకి ఏపీపీఎస్‌సీ బోర్డ్ అయితే మనం ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 కండక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఇయర్ ఆ బోర్డ్ కండక్ట్ చేస్తున్నటువంటి మిగతా ఎగ్జామ్స్ మనకి లెక్చరర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. ఇలా మిగతా ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ ఒకసారి చూడాలి. అలా చూస్తేనే మనం ఎగ్జామ్ యొక్క ట్రెండ్ అనేది మనకు అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చూడడం వల్ల ఇప్పుడుండే ట్రెండ్‌ని మనం పట్టుకోలేము. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్స్ అనేవి మారిపోతున్నాయి. ఏపీఎస్‌సీ కూడా మనకి యూపీఎస్‌సీ లెవెల్‌లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి మనకి ప్రెజెంట్ ఏ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిందో ఆ ఎగ్జామ్స్ పేపర్స్ ఒకసారి చూడాలి. అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో ఈక్వల్‌గా ఉంటుంది. సో కాబట్టి మనం ఆ యూపీఎస్‌సీ అండ్ గ్రూప్ 1 పేపర్స్‌ని కూడా ఒకసారి మనం స్టడీ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఆ విధంగా మనకి ఆ ప్యాటర్న్ అర్థమైతే మనం ఈ సిలబస్ కంప్లీట్ చేసినప్పుడు అందులో ఉండే ఏది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్‌కి ఏ కీ పాయింట్స్ మనం పట్టుకోవాలి. మనకి ఈ హిస్టరీ అయితే యుద్ధాలకు సంబంధించి మ్యాచింగ్స్ ఆ టైం పీరియడ్ సంబంధించి వాటి యొక్క ఏ సందుల వల్ల యుద్ధాలు క్లోజ్ అయ్యాయి అలాంటివన్నీ మనకి వస్తాయి. సో అవి మనకి ఇంపార్టెంట్. ఇది మనం ప్రెజెంట్ ట్రెండ్‌ని బట్టి మనం ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం మంచిది. టెస్ట్ సిరీస్ అనేవి లాస్ట్‌లో ఒక 10 టెస్టులు రాస్తే సరిపోతుంది. ఒక 50 టెస్టులు రాసేసి మనం డీమోటివేట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి బోర్డ్ ఏ ఎగ్జామ్స్ అయితే మనకి కండక్ట్ చేసిందో ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఒకసారి చూసుకొని ప్రెజెంట్‌వి మనకు ఒక 10 టెస్టులు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రివిజన్. రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రివిజన్ అనేది ఎలా చేయాలనేది మనకి జాకీ చాన్ అనే వ్యక్తి మనకి మంచి ఉదాహరణగా మనం అతన్ని తీసుకోవచ్చు. అతనికి ఏం జరిగిందంటే నెక్స్ట్ డే తనకి ఒక
గేమ్ ఉంది అనగానే ముందు రోజు అతనికి చెప్పడం జరిగింది. అతను చేసిన మెయిన్ పని ఏంటంటే, తనకి తన ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్. బట్ ఇతనికి బేసిక్స్ కూడా అంత కరెక్ట్‌గా లేవు స్టార్టింగ్ స్టేజ్. సో, ఇతను చేసిందేంటంటే, ఆ టెక్నిక్స్ అన్నీ తను ఒక రాత్రికి రాత్రి నేర్చేసుకోలేదు. బట్ ఒక టెక్నిక్, ఒకే ఒక టెక్నిక్‌ని 100 సార్లు అదే టెక్నిక్‌ని ఏదైతే తను ప్రాక్టీస్ చేస్తున్నాడో, అది 10 టైమ్స్ ఒకే టెక్నిక్‌ని, ఒకే షాట్‌ని ఒక 100 టైమ్స్ అదే ప్రాక్టీస్ చేశారు. 100 ఏంటి ఒక 1000 టైమ్స్ అదే ప్రాక్టీస్ చేసి వెళ్ళి, అదే ఒక టెక్నిక్‌తో ఆ మ్యాచ్‌ని గెలిచి రావడం జరిగింది. సో, మనం కూడా మన ఎగ్జామ్స్‌కి ఇదే మనం వాడుకోవాలి. రివిజన్ చేసేటప్పుడు మనం ఏదైతే మనం సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో అది. అండ్ మనకి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మనం ఇప్పటికిప్పుడు నేను చాలా వీడియోస్‌లో చూసాను. డైలీ పేపర్ చదవాలి. డైలీ ఇప్పుడు పేపర్ చదివితే ఒక 90 డేస్‌లో వచ్చే న్యూస్ మనకి మొత్తం కవర్ అయిపోవు కదా! సో, మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక స్టాండర్డ్‌గా ఉండే కరెంట్ అఫైర్స్ యొక్క మ్యాగజైన్ తీసుకోవాలి. ఒక 9 మంత్స్ లేదా 1 ఇయర్ సంబంధించిన ఒక మ్యాగజైన్, ఒకే ఒక మ్యాగజైన్ అనేది మనం ఫాలో అవ్వాలి. అది పక్కన పెట్టుకొని అందులో వచ్చిన టాపిక్స్ వాళ్ళిచ్చిందే కాకుండా ఆ కరెంట్ టాపిక్‌ని మనం పాలిటీ అయితే పాలిటీకి, ఎకానమీ అయితే ఎకానమీకి మనం ఇంటర్‌లింక్ చేసుకొని చదవాలి. పాలిటీలో ఒక గవర్నర్‌కి సంబంధించిన న్యూస్ వచ్చిందంటే, ఆ గవర్నర్ యొక్క డీటెయిల్స్ మొత్తం అతని అర్హతలేంటి? అతను ఎలా ఎలక్ట్ చేయబడతాడు? అతను ఎలా రిమూవ్ చేయబడతాడు? ఆహ్, మొత్తం అతను ఎవరికి సలహాదారుగా ఉంటది? ఎవరికి తను బాధ్యత వహిస్తాడు? ఇవన్నీ కూడా మనం అతను ఏ ఆర్టికల్ కింద తను ఎంపికైన ఎలక్షన్ అయినా ఏ ఆర్టికల్ కింద జరుగుతుంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చెప్తాం. ఇవన్నీ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కంటే మనం ఆహ్, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రెజెంట్ ట్రెండ్‌ని మనం పట్టుకోగలగాలి. సిలబస్ మొత్తం మనం షార్ట్ నోట్స్‌గా మనమే ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. అది మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ టెస్ట్ సిరీస్ అనేవి ఒక 10 రాస్తే సరిపోతుంది. ముందు మెయిన్ మనం సిలబస్ కంప్లీషన్ మీద మనం ఫోకస్ చేయాలి. రివిజన్ అనేది మనం చేసుకున్న టెస్ట్ సిరీస్ మన సెల్ఫ్ నోట్స్‌ని మనం రిపీటెడ్‌గా ఒక 10 టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ త్రూ బేసిక్స్ అవి కూడా మనం కంప్లీట్ చేసేలా ఒక మ్యాగజైన్ ఫాలో అవుతూ అండ్ వీటన్నిట్లికంటే మెయిన్ మనం ఈ టెస్ట్‌లు ఎందుకు రాస్తాము? ఈ 10 టెస్ట్‌లైనా మనం టైం కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోగలుగుతున్నామా? వితిన్ 2 అవర్స్ ఆ టైంలో మనం మొత్తం ఫినిష్ చేయగలుగుతున్నామా లేదా అనేది మాత్రం తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్‌లనేవి రాయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్. ఇది సమ్మర్ టైం కాబట్టి మన హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ తినాలి. వాటర్ ఎక్కువ తాగాలి. ఇలా చేస్తూ మనం ఎగ్జామ్ టైంకి హెల్త్ బాగోపోయినా, ఆ రోజు ఫీవర్ వచ్చినా, ఏదైనా హెల్త్ కాన్షియస్ వచ్చినా సరే, మన ఎగ్జామ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇంత ఎగ్జామ్ మనం ప్రాక్టీస్ అయ్యి, ఆ ఒక్క రోజు మనం హెల్తీగా ఉండకపోతే మనకి హెల్త్ పాడైతుంది. కాబట్టి లిక్విడ్ ఫుడ్స్ తినాలి అండ్ ఫ్రూట్స్ తినాలి. వాటర్ ఎక్కువ తాగాలి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్.